గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రతిరోజు తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చేటటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం వార్తలు కనుక పరిశీలన చేస్తే ప్రధానమైనటువంటి వార్తలు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోనే జరుగుతున్నటువంటి T20 మ్యాచ్లో 3 T20 మ్యాచ్లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. నిన్న జరిగినటువంటి T20 మ్యాచ్లో భారత్ 202 పరుగులు చేస్తే 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు 106 పరుగుల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. కులదీప్ యాదవ్ 5 వికెట్లు తీశాడు. కెప్టెన్గా ఒక 100 పరుగులు సాధించి ఈ విజయంలో ప్రధానమైనటువంటి భూమికని పోషించినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. అంటే సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్నటువంటి T20 మ్యాచ్ సమమైంది కాబట్టి ఎవరికి విజయం సాధించినట్లుగా కాకుండా ఇద్దరికి కప్పుని సమానంగా పంచేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇద్దరిని విజేతలుగానే ప్రకటించారు. ఇక సభలో గందరగోళం. పార్లమెంట్లో జరిగినటువంటి దాడి మీద ప్రధాని మోడీ, అలానే దీనికి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి గందరగోళంగా నిన్న ప్రతిపక్షాలన్నీ కూడా మాటల దాడిని చేయటం జరిగింది. ఈ పార్లమెంట్లో జరిగినటువంటి దాడికి జూలైలోనే వీళ్ళు రెక్కి నిర్వహించారట. రెక్కి నిర్వహించి ఇప్పటికీ దాని మీద ప్రయోగం చేయటం కూడా జరిగింది. షాహీ ఈద్గాలో సర్వే. మధురలో ఉన్నటువంటి షాహీ ఈద్గాలో శ్రీకృష్ణ జన్మస్థలి ఆనవాళ్ల గురించి శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే ఆరోగ్య ఉద్యానం 700 కోట్లతో ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచినీరు అన్నటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి పథకం మీద ఒక ప్రధానమైనటువంటి వార్తని సాక్షి దినపత్రికల్లో మనం చూస్తున్నాం. ఇంటర్ 10 పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు మనకి తెలియజేయడం జరిగింది. తర్వాత నాడు సేవామిత్ర, నేడు మై టీడీపీ ఓట్ల నమోదు యాప్లలో తెలుగుదేశం అడ్డదారులు అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. అవ్వాతాతలకు పింఛన్ 3,000 రూపాయలకు పెంపు తుది ఆమోదం కోసం నేటి కేబినెట్ సమావేశం ముందుకు అన్నటువంటి వార్తని కూడా మనం సాక్షి దినపత్రికలో ప్రధానంగా చూస్తున్నాం. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే నిబంధనల నిశ్శబ్దం, విగ్రహాల అట్టహాసం, అడ్డగోలుగా కొనసాగుతున్న వైఎస్ ప్రతిమల ఏర్పాటు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైకాపా నేతలు అన్నటువంటి బ్యానర్ ఐటమ్ని వేశారు. అలానే వచ్చే ఏడాది ఉద్దానంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. ముస్లింలకు నష్టం వాటిల్లితే నేనే గళమెత్తుతా. జనసేన తెదేపా ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం. మంగళగిరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా వేశారు. ఇక అంగన్వాడీలకు జరుగుతున్నటువంటి 3 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెలో జగన్ని గద్దె దింపుతాం, సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ సుస్పష్టం చేసినటువంటి ఒక వార్తను కూడా వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికని పరిశీలన చేస్తే ఈ ఆరోగ్యశ్రీలో 25 లక్షలు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద ఒక ఎకనిస్ట్ వార్త కూడా వచ్చింది. ఆ రోగశ్రీ అంటూ ఒక వార్తని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వేశారు. అసలు చికిత్సల మాని ప్యాకేజీల పోతలు 25 లక్షలు పరిమితి అంటూ డ్రామా అంటూ ఒక వార్తని కూడా వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలే బలి, మార్చడానికి వాళ్లే దొరికారా అని చంద్రబాబు నాయుడు గారు విమర్శించినటువంటి ఒక వార్తని కూడా వేశారు. అలానే అంగన్వాడీలపై ఉక్కు పాదం ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. విధ్వంసకర పాలన పోవాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక ప్రధానమైనటువంటి వార్తగా చూస్తున్నాం. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం పరిశీలన చేస్తే నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోటి అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మనకి సిబిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు కూడా చేశారు. అది 9:30 నుంచి 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు నిన్న షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయినటువంటి రోజు ఇది.
ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయడంలో గణనీయమైనటువంటి భూమికను పోషించినటువంటి వాడు పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఆయన వర్ధంతి అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికే కారణం. మనందరం కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రజలమని చెప్పుకోవడానికి గర్వపడాలంటే దానికి మూల పురుషుడు పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఆయనకి మనందరం కూడా రుణపడి ఉంటాం. ఆయనకి మనందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు గారికి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తూ మా సత్య న్యూస్ తరపున కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగానికి, ప్రాణత్యాగం, ఇది మామూలు త్యాగం కూడా కాదు, వారి ప్రాణత్యాగానికి ఘనమైనటువంటి నివాళులు శ్రీ సత్య న్యూస్ తరపున తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకి ఓటు హక్కు గురించి జనవరి 5వ తేదీకి ఒక లిస్టు, ఫైనల్ లిస్టు కూడా వస్తుందని చెప్పేసి సమాచారం ఉంది. అయితే దీనికి దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఒక అవగాహన సదస్సును కూడా రేపు ఈ అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తున్నట్లు దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు జి అర్చన గారు తెలియజేశారు. కాబట్టి ఈ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు కొత్తగా ఓటు హక్కుని కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ కేంద్రం దగ్గరికి వచ్చి వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాని కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేటటువంటి వాళ్ళు ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వాళ్ళ 10వ తరగతి సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ కూడా తీసుకురావాలని చెప్పి వారు కోరుతున్నారు. కాబట్టి దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా కోరుతున్నటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఇక అందరి సహకారంతో ముందుకు సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున గారిని నియమించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన మొట్టమొదటిసారిగా అంటే ఉత్తర్వులు వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నిన్నే వారు రావడం జరిగింది. వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అలానే బూచేపల్లి కుటుంబం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని వారు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. కలిసి అందరి యొక్క సహకారంతో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా రాబోయే ఎన్నికలలో విజయ దుందుబి మోగించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ టీజీఆర్ సుధాకర్ బాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారిని కూడా కలుపుకొని సుధాకర్ బాబు గారిని, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని, అలానే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, లోకల్గా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని రాబోయే ఎన్నికలలో సంతనూతలపాడు నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ గెలిచే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు నిన్న మేరుగు నాగార్జున గారు వచ్చి అక్కడ లోకల్ నాయకులందరినీ కూడా కలవటం జరిగింది. కాఫీ టైం సిప్ అండ్ సీలో చిన్న విరామం తీసుకొని మనకి ప్రతి నెలలో కూడా 1వ తేదీ నుంచి రేషన్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఆ వెహికల్స్ ద్వారా మన ఇళ్ల దగ్గరికి రావటం, ఒక బజారుకి రావటం, అక్కడ వస్తున్నటువంటి సమాచారాన్ని ఆల్రెడీ సచివాలయం వాలంటీర్ల ద్వారా తెలుసుకోవటం, అక్కడ వచ్చి ఈ రేషన్ తీసుకోవటం అనేది మనం మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే చాలామంది కూడా ఆ రోజు మేము లేక ఉండకపోయామండి, మళ్ళీ ఎట్లా వీటిని తీసుకోవాలంటే రేషన్ డీలర్లు వాళ్ళ షాపు దగ్గర అయితే ఉండటం లేదు అన్నటువంటి ఈ ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి నెల 17వ తేదీ ప్రతి సచివాలయం దగ్గర ఈ వెహికల్ని అక్కడ ఉంచుతారు, మొబైల్ వెహికల్ని. ఎవరైతే తీసుకోకుండా మిస్ అయ్యి ఉంటారో 17వ తేదీ ప్రతి సచివాలయం దగ్గర ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. మధ్యాహ్నం నుంచి వాహనం సచివాలయాల దగ్గర ఉంటుంది. అంటే ఉదయం పూట వాళ్ళు ఎక్కడన్నా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు అక్కడ ఇస్తారు. మధ్యాహ్నం నుంచి ఎవరి సచివాలయ పరిధిలో ఆ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే బియ్యం ఇవ్వటం లేదు, డబ్బులు ఇస్తామంటున్నారని చెప్పి ఒక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి మహిళల దగ్గర నుంచి. దీనికి సంబంధించి ఎవరైనా ఏ డీలర్ అయినా సరే బియ్యం ఇవ్వము అని కనుక చెప్పినట్లయితే వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవడానికి దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రజా పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ టోల్ ఫ్రీకి తెలియజేయమంటారు. 1967 ఈ నెంబర్ని కనుక మీరు నోట్ చేసుకుంటే మీకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మీకు పంపిణీ చేసేటటువంటి డీలర్ ఏదైనా ఇబ్బందులకు కనుక గురి చేస్తుంటే, బియ్యం ఏమో డబ్బులే ఇస్తామని అంటున్నా సరే, ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నా సరే ఈ నెంబర్ కనుక ఫోన్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ కనుక చేసినట్లయితే యాక్షన్ తీసుకుంటామని చెప్పి దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా మనకి తెలియజేస్తున్నారు. సివిల్ సప్లై అధికారి ఉదయ్ భాస్కర్ గారు కూడా ఒక ప్రకటనలో తెలియజేశారు. మనకి ఇక రాబోయేది
ఎలక్షన్ సీజన్ వస్తుంది. ఈ ఎలక్షన్కి ముందు మనకి ఎగ్జామినేషన్ సీజన్, అంటే ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి, ఎప్పుడైనా సంప్రదాయంగా వస్తున్నటువంటివి. అంటే సెలవులు వస్తాయి కాబట్టి ఆ సెలవుల్లో టీచర్స్ యొక్క సేవలు ఉపయోగించుకోవడానికి ఇవన్నిటి కూడా సెలవుల్లోనే జనరల్గా ఎలక్షన్ పెడతారు. కాబట్టి రేపు మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకి షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మనకు ఉన్నాయి, అలానే కేజీబీవీ ఉంది, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ జూనియర్ కాలేజీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక ఒక 60 రోజులు కూడా ఉంది, అంటే మార్చి 1వ తేదీ అంటే జనవరి, ఫిబ్రవరి కూడా ఉంది కాబట్టి 60 రోజుల ప్రణాళికని ఒకటి సిద్ధం చేసుకొని ఈ 60 రోజుల్లో చక్కగా చదివి ప్రతి దీంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కళాశాలలో అందరూ 100% ఉత్తీర్ణత సాధించాలి, 80% తగ్గకుండా మంచి ర్యాంకులు కూడా సాధించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కళాశాలల యొక్క ప్రిన్సిపాల్స్ తోటి కలెక్టర్ గారు నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎవరైతే ఇలా రిజల్ట్ తక్కువగా వచ్చినటువంటి కాలేజీల మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని వాళ్ళు బాగా చదివి ర్యాంకులు సాధించే దిశగా ఈ ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న శానిటేషన్ సిబ్బందితోటి నగర కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా ఈ సెక్రటరీలు, వాళ్ళతోటి ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ పారిశుధ్యానికి అవాంతరాలు జరగకుండా మెరుగైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరటం జరిగింది. అలానే యూజర్ ఛార్జీలు వసూలు చేయడంలో కూడా ముందుండాలని చెప్పి వారు కోరారు. యూజర్ ఛార్జీల వసూలులో వెనుకబడినటువంటి సెంటర్స్ తోటి ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించినటువంటి వార్తను చూస్తున్నాం. రోడ్లు కూడా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికి సంబంధించిన రోడ్లు నిర్మాణ దశలో ఉన్నటువంటి రోడ్లను గురించి కమిషనర్ వెంకటేశ్వరరావు గారు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వాటిని నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని చెప్పి కూడా వారికి నిర్మించేటటువంటి ఆ ఇంజనీరింగ్ అధికారులకి వారికి కూడా సూచన చేయడం జరిగింది. దర్శి సీటు జనసేనకు టీడీపీ పొత్తుల్లో భాగంగా పవన్ సమక్షంలో ఎన్ఆర్ఐ వెంకట్ పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. ఈ ఎన్ఆర్ఐ వెంకట్ గారు ఎవరంటే పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి ఈయన ఎన్ఆర్ఐ. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రులట. కాబట్టి వారికి ఈ టీడీపీ పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీకి వస్తుంది. కాబట్టి ఈ పొత్తులో భాగంగా వెంకట్ గారు అక్కడి నుంచి పోటీ చేయవచ్చు అన్నటువంటి వార్తను కూడా ప్రధానంగా దీంట్లో ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చింది. కాబట్టి దర్శి నియోజకవర్గం టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు వస్తుందన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇక అంగన్వాడీలు 3 రోజులుగా సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకి 26,000 రూపాయలు వేతనం, కనీస వేతనం ఇవ్వాలని, వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని, అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి వేతనానికంటే ఒక 1,000 రూపాయలు అదనంగా కలిపి మన రాష్ట్రంలో ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని, అలానే రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్లకి మమ్మల్ని రిలీజ్ చేయాలని, వీటన్నిటితోటి కూడా వారు చాలా రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఇక సమ్మెకు కూడా దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే 3 రోజుల నుంచి అంగన్వాడీ కేంద్రాలు కూడా తెలుసుకోలేదు. మన జిల్లాలో కూడా 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి నిన్న తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలియజేసింది. అలానే వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాయి. అయితే ఈ అంగన్వాడీ కేంద్రాలు తెరిపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు వీళ్ళతోటి సమావేశాన్ని నిర్వహించి వేరే సిబ్బందితోటి అవి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని తెరిపించాలన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. నిన్న కొన్ని కేంద్రాలని ఆ తాళాలు పగలగొట్టి తెలుస్తున్నటువంటి సందర్భంలో ఈ అంగన్వాడీ కార్యకర్తలు వెళ్ళి ప్రతిఘటించడం జరిగింది. పోలీసుల యొక్క సహకారంతో మళ్ళీ వాటిని తెరిపించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. సమ్మెపై ఉక్కు పాదం అన్నటువంటి వార్తని మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక తుఫాన్తో నష్టపోయినటువంటి రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వామపక్షాలన్నీ కూడా నిన్న ప్రకాశం భవనం వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దీంట్లో భాగంగా 18 ఏళ్ల నాడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయితే ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదు. ఇది పూర్తి చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తానని చెప్పి మా ప్రకాశం జిల్లాకి వచ్చినప్పుడు కూడా చెప్పారు. కాబట్టి దాని సంగతి ఏమిటి, దాని నిధులకి సంగతి ఏమిటి అని చెప్పి వారు ప్రశ్నించడం కూడా జరిగింది. గుళకమ్మ ప్రాజెక్టులో 2వ గేటు కొట్టకపోతే దాన్ని ఇప్పటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అక్కడ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రైతుల పాలు కాకుండా సముద్ర పాలు అవుతున్నాయి అన్నటువంటి వారు ఇది కూడా చేయటం జరిగింది. మొత్తం మీద ఈ మిచాంగ్ తుఫాన్ సందర్భంగా నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేసినటువంటి వార్తని ప్రధానంగా చూస్తున్నాం. ఇంకొక ఆశా వర్కర్లు కూడా నిన్న ప్రకాశం భవనం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు కూడా 36 గంటల పాటు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ప్రారంభించడం జరిగింది. వీళ్ళకు కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వీరి డిమాండు. అలానే వీళ్ళు ఇచ్చినటువంటి మొబైల్ ఎక్కడైతే వీళ్ళు పనిచేస్తుంటారో మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ కూడా పనిచేయటం లేదట, ఫోన్స్ కూడా పనిచేయట్లేదట. పనిచేయనటువంటి సందర్భంలో మీ సొంత సెల్ ఫోన్ల ద్వారా కూడా ఈ యాప్లు పంపించాలన్నటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంది. ఇలా యాప్లు అప్లోడ్ చేయనటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దీన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అలానే ఆశా వర్కర్ల కార్మికులకి మెడికల్ సెలవులు, వేతనంతో కూడినటువంటి మెడికల్ సెలవులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఆశా వర్కర్లు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతు పలకటం జరిగింది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.